హాయ్ ఫ్రెండ్స్, ఆది టైలర్. ఈ వీడియోలో వచ్చేసి బయట సిరుగులు కుచ్చులు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా అనేది. ఫస్ట్ వచ్చేసి మనం కింది మీదికి 1 ఇంచ్ అనేది గ్యాప్లో మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచి మనం 1 ఇంచ్ వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు, 1.25 వేసుకోవచ్చు, 2 ఇంచులు వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మనం దగ్గర కావాలంటే దగ్గర వేసుకోవచ్చు, దూరం కావాలంటే దూరం వేసుకోవచ్చు. మనం కన్వెంట్ పెట్టి మనం వేసుకోవాలి. 2 ఇంచ్ వేసుకోవచ్చు, 1.25 వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. మనం కన్వీనియంట్ బట్టి కుచ్చులు దగ్గర ఉంటే బాగుంటుందా, దూరం ఉంటే బాగుంటుందా అని చెప్పేసి మనం చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, మొత్తం మార్కింగ్ వేస్తున్నాను. శారీ మొత్తం చూడండి, ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింది మీదికి చూడండి, ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నేనైతే 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగ మొత్తం కింది మీదికి అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం పూసలు ఉంటే పూసలతో మనం ఫస్ట్ పూసలు కుట్టుకోవాలి. తర్వాత కుచ్చు అనేది మనం దారంలో చుట్టుకుంటాం కదా, ఆ దారాలు అనేది దానికి ముడేసేయాలి. మీకు చూపిస్తాను ఆ దారం కూడా ఎలా ముడేయాలి ఎలా అని చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా ఉన్నాయి. ఇంకా మార్కింగ్ వేస్తున్నాను. ఇలాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నామంటే మనకు కుట్టేదానికి కరెక్ట్ లెవెల్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒకటి గ్యాప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఒకటి గ్యాప్ దూరం, ఒకటి గ్యాప్ దగ్గర లేకుండా మొత్తం ఇట్లా మార్కింగ్ వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక దూరం గ్యాప్, ఒక దగ్గర గ్యాప్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వేసుకున్నామంటే. చూడండి, మార్కింగ్ అనేది అయిపోయింది. మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలని చెప్పేసి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మేము ఒకటి కుట్టాను, మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పూస అనేది ఇప్పుడు నేను ఒక గుండు పూస, ఒక రౌండ్ పూస తీసుకున్నాను. అంటే గుండు పూస ఒకటి తీసుకున్నాను, మామూలుగా గొడుగు పూస ఒకటి. గొడుగు పూస అనేది చూడండి 2 పూసలు అనేది ఎక్కించాను నేను. మళ్ళీ సూది అనేది లివర్స్లో రావాలి. గుండు సూదిలోంచి అంటే ఓళ్ళు ఉన్నాయి కదా, 2 ఓళ్ళలోంచి ఇట్లా లివర్స్లో మనం కుచ్చుకొని అది లోపలికి అని ఇట్లా పైకి రావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా పూస అనేది ఇలా కుట్టుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంకొకటి కుట్టుకుందాము. ఈ పొరలు 4 పొరలు అనేది ఎక్కించుకోవాలి. దారాలు 4 పొరలను ఎక్కించుకుంటే మనము కుట్టినామంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది దారం కుట్టడానికి. 4 పొరలు అనేది ఎక్కించుకోవాలి. చూడండి, గుండు పూస ఇలా ఎక్కించుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ కాడ మనం మార్కింగ్ చేసాం కదా, అలా ఇలా కుట్టుకోవాలి. చూడండి, దారం అనేది మనం ఎంత కిందికి వదిలిపెట్టాలి, ఒక 3 ఇంచుల మేని వదిలిపెట్టాలన్నమాట. మళ్ళీ పూసలకి ఓళ్ళు ఉంది కదా, ఆ ఓళ్ళకి దూర్చాలి. ఇలాగా మళ్ళీ రివర్స్ వస్తుందన్నమాట. మనకి ఎందుకంటే ఆ ఓళ్ళకి దూర్చినామంటే కిందికి అనేది దారం వస్తుంది, ముడేయనికి మనకి ఈజీగా వస్తుంది అనమాట. చూడండి, మనము 4 పొరలు తీసుకున్నాం కదా, ఈ పక్క 4 పొరలు, ఆ పక్క 4 పొరలు ఉంటాయి. ఈ పక్క 4 పొరలు విడదీసి, ఆ పక్క 4 పొరలు విడదీసి మధ్యలో అది కుచ్చులను పెట్టేసి ముడేసేయాలన్నమాట. చూడండి, మీకు మళ్ళీ దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఇలాగా చూడండి, ఆ పక్క 4 పొరలు విడదీశాను, ఈ పక్క 4 పొరలు విడదీశాను. కుచ్చు అనేది పెడుతున్నాను. చూడండి, ఇలాగ కుచ్చు పెట్టుకొని ఇలా ముడేసుకొని ఇలాగా గట్టిగా ముడేసుకోవాలన్నమాట, టైట్గా. చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది ఆ గొడుగు అనేది, లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో ముడేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తాను నిదానంగా. నేను ఫాస్ట్ టైం పెట్టేది వీడియో స్లోనే పెట్టాను, అర్థం అవ్వాలని చెప్పేసి స్లోనే పెట్టాను వీడియో. చూడండి, 3 వేసుకోవాలి. మనకు 2 కావాలంటే 2 ముళ్ళు వేసుకోవచ్చు, 3 కావాలంటే 3 ముళ్ళు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం గట్టిగా వేసినామంటే అది గట్టిగా మనకు ముడి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇంకో ముడే వేస్తున్నాను. చూడండి, ఇలాగా ముడి అనేది మీకు చూపిస్తున్నాను, అర్థం కావాలని చెప్పేసి నిదానంగానే వేస్తున్నాను. నేను స్లో పెట్టాను ఇంకా వీడియో నేను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ముడేసుకున్నాం కదా, దారం అనేది ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎంత కావాలో కిందికి అంత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే కింద సరిపోతుందో ఆమెని కట్ చేసుకోవాలి. చూడండి, నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. మళ్ళీ వేరే కలర్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాము.
చూడండి ఇప్పుడు ఇంకొకటి కలర్ యాడ్ చేద్దాము. చూడండి కొలత అనేది పెట్టుకున్నాను. ఆ కొలత ప్రకారం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట కుచ్చు అనేది. చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా కుచ్చు అనేది రెడీ చేసుకోవాలి. చూడండి ఇంకొకటి అని చెప్పేసి ఇంకొకటి ముడేస్తున్నాను. ఇలాగా ముడేసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. అది ఎలా వేసుకున్నామో ఇది కూడా అలాగనే, ఇది కూడా సేమ్ అలాగనే వేసుకోవాలన్నమాట. చూడండి ఇది కూడా సేమ్ ముడి 3 ముళ్ళు అంటే 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. 3 వేసుకున్నామంటే కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా ఇలాగా వేసుకోవాలన్నమాట ముడి అనేది. చూడండి నేను కొద్దిగా కూర్చుంటే దానికి సరి చేస్తున్నాను. చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి దారం కూడా వేస్తున్నాను నేను. దారం కూడా ముడేస్తాను, చూపిస్తాను చూడండి. దారం కూడా ఇలాగా ముడేసుకోవాలన్నమాట.